భారత్పై మరోసారి పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తోంది. మరి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్కు భారత్ దగ్గరవుతూ ఉండడంతో ఆ రిలేషన్ని తట్టుకోలేకపోతుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో తాలిబన్లతో యుద్ధంపై పాకిస్తాన్ మంత్రి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోందంటూ కామెంట్స్ చేశాడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. తాలిబన్లతో ఇండియానే దాడి చేస్తుందంటూ ఖ్వాజా ఆసిఫ్ చెప్పడం ప్రస్తుతం పాకిస్తాన్లో వాళ్లకు సంబంధించిన అలవాటు అని చెప్పుకోవడానికి ఇంకోసారి ఉదాహరణ అది. భారత్ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటున్నాడు ఖ్వాజా ఆసిఫ్. యుద్ధానికి వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయంటున్నాడు. ఆఫ్ఘన్ శరణార్థులతో పాక్ లాభమే లేదంటున్నాడు ఖ్వాజా ఆసిఫ్. శరణార్థులే ఉగ్రవాదులుగా మారుతున్నారంటూ ఇటు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను గెంటేస్తామంటున్నాడు ఖ్వాజా ఆసిఫ్. ఈ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు భారత్పై యుద్ధం చేస్తాడట మళ్ళీ ఈ సోకాల్డ్ రక్షణ శాఖ మంత్రి. మరి ఆ యుద్ధానికి అంటే ఆపరేషన్ సింధూర్లో మీరేదో పీకేసాం పొడి చేసామని చెప్పి డైలాగులు వేశారు కదా, దానికి ఏదయ్యా ప్రూఫ్లు అంటే సోషల్ మీడియాలో వెతుక్కోమంటాడు కదా. బహుశా సోషల్ మీడియాలో వీళ్ళ కొన్ని ఆ పిచ్చబాచ్ ఉంటుంది. ఆ పిచ్చబాచ్ ఏమైనా యుద్ధానికి దిగుతుందేమో సోషల్ మీడియాలో, అంటే వాళ్ళలో వాళ్లే కొట్టుకుంటారేమో బహుశా. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియా కూడా రియాక్ట్ అయ్యింది, నిన్న మొన్న చూసింది, వెయిట్ చేసింది. వీళ్ళు ఏమైనా పిచ్చి ప్రలాపనలకు సంబంధించి తగ్గిస్తారేమో అని చెప్పి, కాదు కూడదని చెప్పి ఇంకా రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ కూడా రియాక్ట్ అయింది. Developments that are happening on the Afghanistan-Pakistan border. We are closely monitoring the situation. Three things are clear. One, that Pakistan hosts terrorist organizations and sponsors terrorist activities. Two, it is an old practice of Pakistan to blame its neighbors for its own internal failures. And three, Pakistan is infuriated with Afghanistan exercising sovereignty over its own territories. India remains fully committed to the sovereignty, territorial integrity and independence of Afghanistan.